హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈ కథను రచించిన వారు కేఏ మున్సురేష్ పిల్లయ్య గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నవంబర్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషం ఏముంది అనుకోవద్దు. ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజుకి 4-5 సార్లు చేస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ళు గురించి వివరించి బాగానే వస్తుందా అనోసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఉదయము సాయంత్రము పలకరింపులు, తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు, ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవటం. మిగిలిన కాల్లో షరామామూలే. ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోలెడు మెసేజ్ వాట్సాప్లు పంపుతుంది. నా అనుమానం కనీసం 100 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది ఆ పిల్ల. ఎక్కడెక్కడ వింత సమాచారాలు అన్నీ నాకు పంపుతూ ఉంటుంది. వాటిలో వీడియోలు, రీళ్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. ఈ చెత్తంతా నా నెత్తిన గుమ్మరిస్తావెందుకు? నేనేం పని పాట లేకుండా గోళ్ళు గీక్కుంటూ కూర్చున్నాను అనుకుంటున్నావా? ఒంటి ప్రాణమే అయినా వండి వార్చుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుతుంటాను నేను. ఏమాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చట్లో పడిపోతుంది తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు. నేను తిట్టినా కూడా అదో కుసల ఆ పిల్లకి. అలాంటి పిల్లకి ఏ నడుమనే పెళ్ళైంది. ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఆకతాయిగా పెరిగిన పిల్ల కుటుంబంలో 2 తరాల పెద్దవాళ్లతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను. నందినిది చిన్న పల్లెటూరు. సేద్యం మీద జీవనం గడిపే చిన్న కుటుంబం. ఒక్కతే కూతురు. 10 దాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టల్లో ఉంటూ ఇంటరు, బీటెక్ చదివింది. రకరకాల కోర్సులు నేరుస్తూ కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో 4-5 ఏళ్ళు పైగా ఉండి ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ. బయట ఉండి చదువుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని, నా దగ్గరుండి నేను చెప్పినవి కొన్ని. అయినా మంచి చెడు అనేవి పర్సనల్ కదా అనుకుంటాను నేను. మనమేదో ఒక సంగతి చెబుతాం, మంచి చెడులుగా ఎంచేటప్పుడు అది ఏ రకమైందో ఎవరికి వారే అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది అని నా సిద్ధాంతం. కాకపోతే మామూలు వంటలు, మనుషుల్లో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేను ఆ పిల్లకి తరచూ చెప్తూ ఉండేదాన్ని. అప్పుడే పెళ్లి కుదిరింది. దూరం కదా అని వెళ్ళటానికి నేను సంకోచించాను. వయసు కొంచెం మీద పడ్డాక నేను కాస్త నెమ్మదించాను. దగ్గర బంధువులైన శుభకార్యాలకు కూడా వెళ్ళడం లేదు. నా దగ్గరున్న చనువు కొద్దీ ఆ పిల్ల చాలా పట్టుపట్టింది. తప్పుదలెమ్మని వెళ్ళాను. 2 కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. ఈ మధ్యన 7 ఏడాది దాటింది. మొదటి పెళ్లి రోజునాడు అప్పలాయగుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలు నాకు వాట్సాప్లో పంపింది. మరోసారి ఫోన్ చేసినప్పుడు అడిగాను, ఏవైనా విశేషమా అని. నాకు తెలుసు, ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది. ఇంకా అడగలేదే అనుకుంటున్నా. ఏమంత తొందర? అయినా ఏమైనా విశేషం ఉంటే మా ఆయన కంటే ముందు మీకే చెప్తానులే అంది. నిన్న కూడా మాట్లాడింది కానీ మాట వరుస కూడా అనలేదు. ఇవాళ ఉత్తరం వచ్చింది. రిజిస్టర్ పోస్టులో 2 పేజీల ఉత్తరం. విశేషమే కదా మరి. అత్తమ్మా, పెళ్ళి అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. కానీ అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్లుగా నేను అప్పట్లో అనుకున్నాను. పెళ్ళయింది. 1 ఏడాది కూడా పూర్తయింది. ఉత్తరంలో ఇలాంటిదేదో ఉంటుందని నాకు ముందే అనిపించింది. కొన్నాళ్లుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది. వసపిట్ట అనే ముందే చెప్పాను కదా. ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు. ఒకసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా 1-2 పొడి మాటలతో ముగించి కట్ చేసేస్తోంది. ఎవరో తరుముతున్నట్టు. ఎంతైనా అత్తవారింట్లో ఉండటం కదా. కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని. కొత్త కాపురం మొదలెట్టాక చిన్న చిన్న చికాకులు, అలకలు, కోపతాపాలు ఎరగని ఆడపిల్ల. ఎన్ని ఊళ్ళు వెతికినా దొరకదని నాకు తెలుసు. నా అంతటా నేను ఏనాడు రెట్టించి అడగలేదు. నందిని చెప్పనూ లేదు. ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింట మీద పితూరులు ఉండేటట్టు ఉంది అనుకుంటూ కొనసాగించాను. నీతో చాలాసార్లు చెప్పి ఉంటాను, మా ఆయన లాంటి బంగారు కొండ మనం ఎంత వెతికినా దొరకడు. ఉదయం 9ంటికి బయలుదేరి వెళ్ళాడంటే ఆఫీస్ పూర్తయిన గంటలోనే మళ్ళీ ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంట పెట్టుకొని కాలనీలో పార్క్కి తీసుకువెళ్తాడు. వంట పనిలో నాకు సాయం చేస్తుంటాడు. వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగలేశాను వంకలు పెట్టడు. ఏం పర్లేదులే,
ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అన్ని రకాలుగాను బంగారు కొండే. అత్తామామలు నువ్వు పెళ్లిలో చూసావు కదా, వాళ్ళ మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు. వాళ్ళు తత్వమే అంతా. మావయ్య రిటైర్ అయిన వ్యక్తి. పొద్దస్తమాను పుస్తకాలు చదువుకోవడం, ఓటీటీలో సినిమాలు చూసుకోవటం, సాయంత్రం వాకింగ్ పేరుతో బయటికి వెళ్ళి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావటం ఆయన దినచర్య. పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడు. అత్తమ్మ గురించి చెప్పాలి. ఇందాక వంటలో మా ఆయన హెల్ప్ చేస్తున్నాడన్నాను కదా, చిన్న కరెక్షన్. ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మామూలుగా ప్రతి పూట అత్తమ్మే అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోలేదంటే నమ్ము. ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించవచ్చు. అలా ఇంట్లో ఉండే 4 పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయటమే లక్ష్యం అన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది. అందరి సుగుణాల వర్ణన మాత్రమేనా అనుకుంటుండగానే చివరి పేజీలో వచ్చింది అసలు సంగతి. నా జీవితాన్ని ఎవరు చూసినా నీ అంత అదృష్టవంతరాలు లేదని అంటారత్తమ్మ. నాకు కూడా నిజమే అనిపిస్తోంది. కానీ ఏదో చిన్న వెలితి. అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను. మా ఆయన హెల్ప్ లేకుండానే బయట పనులు కూడా చక్కబెట్టుకు రావాలనుకుంటాను. చేస్తుంటాను కూడా. కానీ ఎందుకో తెలీదు, ఏడాది గడిచిపోయింది, ఇంకా నన్ను ఇంట్లో బయట వ్యక్తిలాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ. ఈ కుటుంబం అంటే మీరు 4 ప్లస్ నేను కాదు, అందరం కలిసి 5 అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటా. కానీ ఎందుకో వాళ్ళు అలా చూడడం లేదనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వ్యవహారంలో నా పట్ల తేడా, ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఏం చేయను, మా అమ్మతో కూడా చెప్పుకోలేను. నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రం వేస్తావేమోనేమో కాదు, కానీ నీతో చెప్పుకుంటే కొంచెం తేలిక పడతానని ఇదంతా రాశాను. నాకు మనసు భారంగా అయిపోయింది. 25 ఏళ్ల పసిపిల్ల. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకు కొత్త సమస్యలు తప్పవు. కానీ ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది. ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతుంది. కానీ దాని మూలం ఎక్కడుందో తెలియడం లేదు. ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోనూ ఫోన్ కాల్స్లో ప్రవహించే మాటల్లోనూ అర్థమయ్యేది కాదది. అయినా సరే కాల్ చేశాను. ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో. తొలి రింకే ఆన్సర్ చేసింది. అదన్నమాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది. నువ్వేం సీరియస్గా తీసుకోవద్దులే, ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది. కానీ ఆ నవ్వు తర్వాత స్వరంలో వచ్చిన తేడా, బొంగురు పోవటం. ఈ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతూ ఉండకపోతే అలా జరుగుతుంది. నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను. ఆ తర్వాత వారం నా కొడుకు కోడలు చంద్ర, శశి ఇద్దరు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళెప్పుడూ ఇంతే, కాళ్లకు విమానం చక్రాలు కట్టుకుని వస్తాడు. ఈసారి వాళ్ళ ఆవిడకి ఇక్కడేదో ఆఫీస్ పనుందట. పిల్లల్ని ఇక్కడే వదిలి వీడు సెలవు పెట్టి ఒక వారం గడిపి వెళ్ళటానికి వచ్చాడు. 2 రోజుల్లో శశి ఆఫీస్ పనులు అయిపోయాయి. అమ్మ, లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు, ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రానికి తిరుపతి విమానంలోకి వెళ్తే శనివారం ఉదయం దర్శనం చేసుకుని మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు. దర్శనానికి శ్రీవాణి టికెట్లట. వాళ్ళ లోకల్ ఫ్రెండ్స్తో కూడా కలిసి 4కి 50,000 పెట్టి టికెట్లు కొన్నాడు. నాకెందుకురా, వృద్ధుల కోటాలో ఉచితంగా పంపుతారు నన్ను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు. దర్శనం అయ్యాక నాకు హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ కొంటున్నాడే కానీ 4 రోజుల్లో నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకి వెళ్తానని నేను వాడిని వారించి అక్కడే ఆగిపోయాను. వాళ్ళు మద్రాసు నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవటానికి 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు. నందిని అత్తమామల కుటుంబానికి నేను బాగానే పరిచయం. ఆ పిల్లకు నేను వేలు విడిచిన మేనత్త అవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ 4-5 ఏళ్లు నా దగ్గరే ఉందని వాళ్ళకి ముందే తెలుసు. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతుకుతున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. 4 రోజులు ఉండేలా రమ్మని ఏడాదిలో చాలాసార్లు పిలిచారు. నేనే వెళ్ళలేదు. ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలని అనుకున్నాను. పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరులేవి చెప్పలేదు. నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేవు. ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని క్లుప్తత పాటించిందేమో కానీ ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు. భర్త మీద
కొత్త భార్యలు పితేరులు చెప్పాలి సహజంగా. కానీ ఇక్కడ రివర్స్లో ఆ కుర్రాడే నందిని మీద పితేరులు చెప్తూ ఉండేవాడు. మీ నందినికి బద్ధకం పెద్దమ్మా, ఇంట్లో బోరు కొడుతోంది, ఉద్యోగం చేస్తానని అంది. నాకు తెలిసిన ఓపెనింగ్స్కి అన్నీ రిప్లై ఇచ్చి అప్లై చేయమన్నాను. కొన్నిటికి చేయనేలేదు, కొన్నిటికి ఇంటర్వ్యూలకి లైట్ తీసుకుని వెళ్ళనేలేదు. ఉద్యోగం అయితే కష్టం. 1 ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి. ఏదైనా సొంత వ్యాపారం, ఇంటి నుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది కొన్నాళ్ళు. ప్లాన్ చేసుకుని 2-3 ప్రపోజల్స్ రెడీ చేయి, మనం డిస్కస్ చేసుకుందాం. ఏదో ఒకటి చెప్దు కానీ చేద్దు కానీ ఏం చేయాలో తేలితే బడ్జెట్ మొత్తం నేనే అడ్జస్ట్ చేస్తా అన్నాను. దానికైనా పూనుకుంటే కదా, మీరు ఈ 4 రోజుల్లో ఈ బద్ధకం వదలుగొట్టి వెళ్ళండి అని నవ్వుతూ చెప్పేవాడు. నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేను ఇక్కడ. ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజ్ పుణ్యమాని నా కోడలు శశిని కూడా నేను ఇంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది. నందినిని వాళ్ళత్త సొంత కూతురులాగానే చూసుకుంటుంది. ఆ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్లతో మెలుగుతోంది. అలాగని ఉత్తరంలో నందిని వెళ్ళబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు. ఎంత ప్రేమగా ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది. ఆ పిల్ల వేదనకు గురిచేసి మెలిపెట్టేస్తున్నదే దూరం. 4 రోజులు ఇల్లు కదలకుండా ఇక్కడే ఉంటూ గడిపాను కదా, ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు. చివరిగా నేను బయలుదేరే రోజున నందినినే స్టేషన్కి రైలు ఎక్కించడానికి వచ్చింది. అరగంట ముందే వచ్చాం. నారాయణాది ప్లాట్ఫామ్ చేరుకొని ఒక బెంచ్ మీద కూర్చున్నాం. అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా, చూసావు కదా పెద్దమ్మా, ఏమైనా గమనించావా అంది తనే. ఉత్తరంలో తను ముగించిన టాపిక్కి కొనసాగింపు అన్నట్టుగా. చూశానులే, నీ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను. ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలు వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను. ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా. మొహం గట్టు పెట్టుకున్నట్టుగా ఉంది కానీ చెప్పినంతసేపు శ్రద్ధగానే వింది. నేను రైలు ఎక్కాక ఒక జీవం లేని నవ్వు నవ్వింది. కదిలి దూరం అయ్యేదాకా టాటా చెప్తూ అక్కడే నుంచుంది. నేను హైదరాబాద్ వచ్చేశాను. 1 నెల గడిచింది. ఫోన్ సంభాషణలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. నందిని వేదనకు నేను ఇచ్చిన మందు వాడుతున్నదో లేదో తెలీదు. ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలియదు. మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొర్లినాయి. నా అంతటా నేను రెట్టించి అడగలేదు. చెప్పిన సంగతి ఉంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను. రోజులు ఇలా గడుస్తుండగా ఒక ఆదివారం నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగులాగా వాకిట్లో వాలిపోయింది నంది. కేవలం నాతో 2 రోజులు ఉండిపోవటానికేనట. అత్తమ్మా, ఈ 2 రోజులు నువ్వు వంటింట్లోకి అడుగుపెట్టద్దు, నేనే చేసి పెడతా, నీకేం కావాలో నన్ను అడుగు అని హుకుం జారీ చేసింది. రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగల్ చేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. తర్వాత తీరిగ్గా స్నానం చేసి వచ్చి నా బుగ్గల మీద ముద్దు పెట్టుకొని, ఎంత మంచి మందు వేసావు అత్తమ్మా, నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు. మా కుటుంబం అంటే 4+1 అన్నట్టుగా కాదిప్పుడు, 5 ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం. అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా, ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది. ఇలాంటి మందు వేసిన నీకు థ్యాంక్స్ ఫోన్లో చెబితే మజా ఉండదు కదా అత్తమ్మా, అందుకే నేరుగా వచ్చేసా అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది. పర్లేదు, నేను ఇచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి. ఇంతకు 4 రోజుల నుండి నేను గమనించిందేంటో చెప్పాలి కదా. అత్త కోడలు చక్కగా కలిసిమెలిసే పనిచేసుకుంటున్నారు. నందిని వాళ్ళ అత్త బెండకాయ పులుసు చేస్తుంది. ఆ పిల్ల ముక్కలు తరిగిస్తూ, మా ఇంట్లో పులుసుకైనా వేపుడికైనా పెద్ద ముక్కలే తరుగుతాం అత్తమ్మా, మీరు వేపుడు అంటే చిన్న ముక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది. బట్టలు ఆరేబెట్టేటప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు వంటిల్లు చక్కబెడుతూ కూర్చుంటారు కానీ మా ఇంట్లో అయితే గుర్రు పెట్టి నిద్రపోవడమే అంటూ నవ్విస్తుంది. ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తమామలతో అవ్వలతో ముచ్చట్లుగా చెబుతూ ఉంటుంది నందిని. నిజమే, ఒక కుటుంబ వాతావరణం మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయి చాన్నాళ్ల పాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెన్నాడుతూనే ఉంటాయి. ఈ చర్చలు నడుస్తూనే ఉంటాయి, సహజమే. కానీ ఆ సంగతి చెప్పాను రైల్వే స్టేషన్లోనే నందినికి. 25 ఏళ్లు పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన నీకు, నిజానికి నీకే కాదు ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలోనూ పుట్టింటతో పోలిక గుర్తు రావడం అసహజం కాదు. అది అత్తమామలతో చర్చించుకోవటము తప్పు కాదు. కానీ ప్రతిదానికి మా ఇంట్లో అయితే అన్న పదం వాడడం మాత్రం కరెక్ట్ కాదు.
నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో అంటే మరి ఇది ఎవరి ఇల్లు అన్నట్టు? ఇలాంటి మాటలతో నేను బయట వ్యక్తిని అనే భావన వాళ్లకు కలిగిస్తున్నది నువ్వే. పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు, మునక్కాయలు మనమైతే వేలాడుగా తరుగుతాం కదా, అక్కడ మరీ అంగుళం పొడవునే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు. ఆ ఒక్క మాట వారందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నది నీ ఇల్లే అంటే పుట్టిల్లు నీకు పరా ఇల్లని కాదు, అది కూడా నీదే. కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వచ్చేసావు కదా, నువ్వు నీ భర్త, రేపు నీ పిల్లలు, ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు. కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పడం నేర్చుకో. మీ మాటలు కనపడని గీతలు గీస్తాయి నందిని, మనసుల మధ్య గోడలు కడతాయి. మన అనే మాట బంధాలను అతుకువేసే మందు అన్నాను. ఆ సందర్భానికి నాకు తోచిన మందు అదే. ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంత మేర బోధపడిందో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుటే. ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తోంది. అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసురుకుంటుంది తెలుసా అంటూ నా బుగ్గ ఇంకొకసారి ముద్దు పెట్టుకుంది. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.